చెప్పు. మా గంజినాయుడు మావయ్య నీతో అంతా చెప్పే ఉంటాడు కదా? చెప్పారమ్మా. ఆయన దగ్గరుండే ఓ రౌడీ దొమ్మిలో తలకు దెబ్బ తగిలించుకున్నాడమ్మా. ఆడికి పిచ్చెక్కింది. అప్పుడు మా అక్కే మందేసి ఆడిని మామూలు మనిషిని చేసింది. ఇప్పుడు ఈ వైద్యం చేసేది నువ్వు కదా? మా అక్క దీపావళి చేస్తుందమ్మా. దీపావళ? అది మీ అక్క పేరా? అవునమ్మా, నా పేరు ఉగాది. తలా తోక లేకుండా పండగల పేర్లు పెట్టుకొని చచ్చారేంటి? సర్లే, మీ పేర్లు ఏమైతే నాకేంటి గాని, మా ఇంట్లో ఒకడున్నాడు. వాడు గతం మర్చిపోయాడు. వాడికి సంబంధించిన ఓ మనిషి వైద్యం చేయించింది. గతం గుర్తొస్తుంది అంటున్నాడు. వాడికి జీవితంలో గతం గుర్తు రాకుండా ఇంతవరకు చేసిన వైద్యం పనికి రాకుండా చేయాలి. ఆ చేస్తుందమ్మా. మా అక్క సంగతి మీకు తెలీదు. పసరమందేనని తేలిగ్గా తీసుకోమాకండి. నల్ల మందులో కలిపి పసరమందేసిందంటే ఎంతటి తెలివైనడైనా మన్ను తిన్న పాములాగా మర్చిపోవాల్సిందే. అమ్మాయికుళ్లాగా తయారు కావాల్సిందే. అయితే మీ దసరాని, చిచి దీపావళిని వెంటనే పంపించు. అట్టగనమ్మా. ప్రేమని విడిపించండి బాబు. నేను ప్రేమని బయటికి తీసుకొస్తే మీరు బాగా అలంకరించి ప్రణయ్ గదిలోకి పంపిస్తారా? ఇన్ని రోజులు నా ఇంట్లో తింటూ, నా డబ్బుతో బతుకుతూ, నా మూలంగా అప్పులన్నీ తీర్చేసుకుంటూ మీరంతా కలిసి ప్రేమని ప్రణయ్ని ఒక్కటి చేయాలని చూశారు. ఇన్నాళ్ళు ఆశ్రయం పేరుతో ఇంట్లో పెట్టుకున్నది ఇలాంటి బుద్ధితోనా? అమ్మా, మీరు ఇంట్లో వండకండి అమ్మా. అసలు ఈ పిచ్చుడు ఎప్పుడు ఏడ్ చేస్తాడో ఆడికి తెలీదు. పిల్లలు బాగా బెదిరిపోతాండ్రమ్మా. ఎక్కడికి నిలిపోండి అమ్మా. పండు, నా పెన్ను కనిపించట్లేదు. నువ్వెక్కడ చూసావా? పెన్ను కావాలా గిటారు? అవును సార్, నా పెన్ను ఎక్కడో పడిపోయింది సార్. పెన్ను లేదు కానీ గన్నుందిరా. ఆంటీ, మీరు నాకు పని చేయాలి. ఒక చీర, డజన్ గాజులు కావాలి. తెచ్చి పెడతారా? ఏంటంటే అలా చూస్తున్నారు? ఎవరికైనా పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రేమకు మార్చుకోవడానికి చీర కావాలంట. తీసుకొస్తా ఉండి బాబు. ఏంట్రా అలా చూస్తున్నావు? అబ్బే ఏట్లేదు సార్. మీరు పేమెంట్ మేడం చీర తీసుకెళ్తానంటే ఎందుకో నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. నిజంరా, నీ మీదొట్టు, నువ్వు చచ్చినంతొట్టు. బాబు తెచ్చారా? థ్యాంక్స్ అంటే. ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్తాండి ఏంటి? కొంపతీసి దేన్నైనా ఏకంగా ఇంటికి తెచ్చుకోండి ఏంటి? సనిద పమగరి సరోజా సరోజా గుండె గుబులు నీ జంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏంటబ్బా అలా చూస్తున్నా? చిప్పాడు. మీరేంటి అలా చూస్తున్నారు? మీరంతా కలిసి నన్ను ఇలా తయారు చేశారు. నేను ఇలా కావడానికి మీరంతా కారణం. మీ జిమ్మట. ఎవరు కారణం? నా ఇంట్లో ఉంటూ నన్నొక చేతగాని చవటని చేసి పారేస్తారు కదూ. ఫ్యామిలీ మొత్తం నన్ను వెర్రి వెంగళప్ప కింద మార్చేశారు కదూ. చెప్తా, మీ అందరి పని చెప్తా. ఒక్కొక్కరికి ఎందుకు వీడితో పెట్టుకున్నామా అని గజ 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 వణికిపోయేలా చేస్తాను. చెప్పాడు. ఏంటా చూపు? ఏంటే దీపావళి, ఆకుపసరు వైద్యం చేసుకుని న్యాయంగా సంపాదించకుండా డబ్బుకు ఆశపడి తప్పుడు పనులు చేస్తున్నావంట. నేనేం చేసినానమ్మా, నాకేం తెలవదు. ఆడోళ్ళకి అబార్షన్లు చేస్తున్నావంట. మగోళ్ళకి మందు పెడుతున్నావంట. నేనా? నాకు అసంటి మందులేమి తెలవదమ్మా. అవునా? ఇప్పుడు నువ్వు ఎవరికో గతం గుర్తుకు రాకుండా పసరు పోస్తానని ఒప్పుకున్నావంట. కానిస్టేబుల్, మేడం, దీన్ని తీసుకెళ్లి మన పోలీస్ కుక్కలతోటి కరిపించి తీసుకురా. అమ్మా, నీ బాంచన్, నీ కాళ్ళు మొక్కుతా. నన్నెట్ట బతకనే తల్లి, నన్నేం చేయకమ్మా. నిన్నేం చెయ్యొద్దు అంటే నువ్వే మియాపూర్ మహాలక్ష్మి చెప్పినట్టు చెయ్యాలి. ఆ గంజనాయుడు చెప్పిన పని చేయకపోతే ప్రాణాలు తీస్తాడమ్మా. హ, వాడి మొహం. వాడి సంగతి నేను చూసుకుంటానులే. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చెయ్యాలమ్మా? నువ్విక్కడే ఉండు. గంజినాయుడు ఫోన్ చేస్తే శివాగ్ని ఇంట్లో ప్రణయ్ అనేవాడికి వైద్యం చేస్తున్నాను అని చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను. మా పని అయిపోగానే నిన్నేం చేయకుండా వదిలిపెడతాను. మరి అక్కడ నా బదులు ఎవరు వైద్యం చేస్తారమ్మా? జేమ్రా, బలిసిందా?
గింత పొడుగు మనిషి వస్తాంటే గేట్ తీవేంద్రా కళ్ళు దొబ్బిడే ఏంది ఎవరు నువ్వు? ఏందిరో షేర్ పటాక్ లెక్క ఫట్ ఫట్ మన పేల్తావేంది నన్నే ఆపేటంత మగన్వే ఎగిరితంతే ఏడాది పడుతుంది మళ్ళీ ఈడికొచ్చి పన్నీకి. ఏంది మేడం, ఏంది రుబాబు చేస్తున్నారు? ఏమైంది? ఈయనకి రోగం అయింది, నాకు కోపం అయింది. గత్తర గత్తర పుట్టిస్తా బిడ్డా, చల్ చల్. ఎవరు నువ్వు? ఏ ఏంటిది? పాను బాబా రత్న జాగకత్త బగర్ పోక చక్కల్. అయినా ఇక్కడ మేమేంటి? మళ్ళాడు మళ్ళే. ఏ అసలు ఎవరు నువ్వు? ఆ గంజిగాడు చెప్పలే పసరు మందేనికి ముసల్లుక తొస్తదని గాది నేనే. దీపావళి ఏజ్ 60 అయినా చేతల్లో 16. ఓ నువ్వేనా? ఏం చేయాలో తెలుసు కదా. పోరని లేపుకుపోవాలి అంతే కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏందే లత్కోర్ మోహన్ దానా తలకాలేనోళ్ళ ఇంటికి వచ్చినట్టుంది. గాంజనాయుడు గారిని గుంజి కొట్టాలి. ఏడాడు ఏడున్నాడు? అదంతా వదిలే, తనకి గతం గుర్తు రాకుండా చేయాలి. నీ వల్ల అవుతుందా? అయితేనే కదా నన్ను పంపింది. మళ్ళీ కొత్తగా అడుగుతావేంది? ఉండమంటావా పొమ్మంటావా? నీ పైసలు వద్దు, నీ ప్రశ్నలు వద్దు, నేను పోతున్నా. ఆ గంజినాయుడు గారిని గుంజి కొట్టాలి. ఆగాగు ఆగు. ఏంది ఆగేది? పిలిచి ఇజ్జత్ తీస్తారు. మా డౌట్ ఏదో మేము అడిగాం. ఏం మందు వేస్తావో వేయ్. ముందుగల పైసల్ పైసల్ పైసల్ది. స్నేహ తీసుకురా. జై పోచమ్మ మైసమ్మ, పెద్ద దేవరా చిన్న దేవరా, సమ్మక్క తల్లి సారక్క తల్లి, చల్లగా చూడుండ్రి. చూడు పోరగానికి మతి పోయిందంట కదా, మళ్ళా మతి రాకుండా చేయాలి గంతే కదా. అంతే. నేను పోసే పసరు అప్పటికప్పుడు నూరు పోయాలే. బయటెలుగు లోపల పడొద్దు, కిటికీలు తలుపు అన్ని ముయ్యాలే. బయటెలుగు పడిందో పసరు ఇసమైపోద్ది, పోరడు పుట్టుకుమని పోతాడు. సంజయనదా? మేం కూడా ఉండకూడదా? దాబే దా దా దా. నువ్వు చూసి అది చూసి సినిమా చూసినట్టు చూసి పసరు ఇసమైపోగానే సెరింతో గుక్కుడు తాగి గుట్టుకుని సావుండ్రే. రండి రండి రండి. ఏ ఆగాగు. వెళ్ళలివ్వు, మనకి పని ముఖ్యం. అదిగో ఆ పైన గదిలో ఉన్నాడు, వెళ్ళు.
ఇంకొక 2 రోజులు నువ్వు మందులు వాడితే ఈ ప్రేమ నీకేమవుతుందో తెలుస్తుంది. ఈ స్నేహ శివాగ్ని వీళ్ళాడే నాటకం కూడా నీకు అర్థమవుతుంది. మళ్ళీ ఎప్పటి ప్రణయలా మారిపోతావు, నా ప్రణయలా మారిపోతావు. అందుకే ఈ మారు వేషాలు, ఈ సాహసాలు చేయాల్సి వస్తుంది. ఎవరు మీరు? నీకు వేలు విడిచినా మేనమామ కూతుర్నిలే బావా. ఏంటి నువ్వు నా మర్దలవేంటి బామ్మా? బామేంద్రబే, పడుసు పిల్లని పట్టుకొని బామ్మ అంటావే బద్మాష్ లెక్క. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఎలా వచ్చావు నువ్వు? కొంగ లెక్క ఎగురుకుంటే ఎగురుకుంటే వచ్చిన. ఎవరు రానిచ్చారు నిన్ను? ఏహే లొల్లి జైకిరా బాయ్. ఇన్నోటోళ్ళందరూ నేనేదో చేస్తున్నాను అనుకుంటారు. నీకు దమాగ్ గిట్లా ఖరాబ్ అయినదంటే కదా. గదే గింతకు ముందు నువ్వేంటనేది మొత్తం యాదమర్చినావంటే కదా. నీకు మందేసి మళ్ళీ అన్ని యాదికొచ్చేటట్టు చేయమని గా శివాగ్ని పిలిపించినది. నువ్వే మందేస్తావు? రమ్ము, విస్కీ, గుడుంబ, కళ్ళు ఏదైనా ఇస్తా. ఏహే చిచి, ఆ మంది కాదు, నాకేం మందేస్తావు? గీ ఆకేసుకో. ఏమాకిది? కరేపాకు. ఇది కరేపాకేంటి? తమలపాకు కదా. తెలుసు కదా, మళ్ళా తెలివినట్టు అడుగుతావెందుకో. పసరమందు తాగే ముందు ఈ ఆకేసుకోవాలా. వేసుకో. నాకే ఆకు వద్దు, ఏ పసరు వద్దు. నువ్వు వెళ్ళు. వెళ్తావా లేదా? పోవాలనా? నేను పోవాలనా? పొమ్మనే అన్నాను. మంచిది బిడ్డ, నీ రోగం ఎట్లా కుదురుస్తానో చూడు మళ్ళా. ఓలా ఏడున్నరులా గా పోరడు ఒకటే కిరికిరి చేస్తుండు. పోరని పొయ్యిలో పెట్టా. రండి 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 రండి. ఏమైంది? ఏమైందండి? ఈ ఎర్రటి పోరడు మందేస్తారా మగడా అంటే వద్దు పోయి ముసల్దానా అంటున్నాడు. గిల్లొల్లి పాడువాడా. నేను పోతా తల్లి. ఆగాగు. ఏంటి శివాగ్ని ఇదంతా? ఈ పసరు వైద్యం నాకెందుకు? నీ గతం గుర్తు రావడానికే. ఆ ప్రేమ వేసిన మందుల వల్ల కొంచెం కొంచెం గుర్తొస్తుంది కదా. ఆ ప్రేమ వేసిన మందులు నీకు గతం గుర్తుకు రాకుండా ఉండడానికి. ఈమె వేసే పసరు మందు నీ గతాన్ని గుర్తు చేయడానికి ఊరు నుంచి ప్రత్యేకంగా పిలిపించాను. ప్లీజ్ ప్రణయ్, ఆమెకు కోఆపరేట్ చేయి. నీ మంచి కోసమే ఇదంతా. అది కాదు స్నేహ, నాకంతా గందరగోళంగా ఉంది. ఎందుకు నన్ను ఇలా వదిలేయచ్చు కదా. నిన్ను మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా ప్రణయ్. ఇప్పుడేంది పంచాయతీ? ఉండమంటారా పొమ్మంటారా? మందేయమంటారా? దుకాణం మూసుకొని పొమ్మంటారా? పోరడు మరీ చిన్న పోరడు లెక్క సూది మంది చూసి ఉరికినట్టు ఉరుకుతుండు. గీసంటి సోది మొక్కపోండి నేనేడా చూడలే. నేను చెప్తున్నాను కదా, మందు వేసుకో. ప్లీజ్ ప్రణయ్ వేసుకో. సరే. సరే అనగానే సరిపోదు. పసరు మందేసే ముందు పానేసుకోవాలి. గదేదో ముందు నీ చేత్తోనే వేసిపోతాలే. సచ్చు నీ కడుపును పుడతా.
గీ మందేసుకో